నమస్తే, ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన. ఎమ్మెల్యే శివకుమార్. దార్శనికుడు బాబు జగజ్జీవన్ రావును యువత ఆదర్శంగా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జగజ్జీవన్ రావు మనవడు డాక్టర్ అన్షుల్ అభిజిత్. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శాసనసభ్యులు శివకుమార్ తెలిపారు. స్థానిక ఎస్ ఛానల్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో పట్టణ పరిసర ప్రాంతాల నుండి సుమారు 30కి పైగా సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పరిష్కార మార్గాలు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రతి నెల లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అందులో భాగంగా ప్రస్తుతం ఆసరా పథకంలో భాగంగా మహిళలకు రుణమాఫీ చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 4వ విడత ఆసరా విడుదల సందర్భంగా అక్క చెల్లెలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రతి నెలలో ఈ మొదటి వారం నాకు ఏమైతే సమస్యలు ఫోన్ ద్వారా చెప్పారో వాటిని నేను మళ్ళీ ప్రోగ్రాం చేసేప్పుడు దాని యొక్క ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ని కూడా మీ ముందు ఎన్ని సమస్యలు చేశాను, ఎన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, ఇంకా ఎన్ని సమస్యలు పరిష్కరించబడలేదో కూడా నేను వివరంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో గత నెలలో నేను చేయలేకపోయాను ఈ ప్రోగ్రామ్ని. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి ప్రతి ఆదివారం ఎస్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమంలో మీతో పాలు పంచుకోదలుచుకున్నాను. హలో హలో సార్. అమ్మా నమస్తే, చెప్పమ్మా. మాకు బాగుంది సార్, మళ్ళీ మీరే రావాలి. థ్యాంక్ యూ అమ్మా. మాకు పింఛన్ అందుతుంది. ఇప్పుడు 3,000 అందుకున్నావా? చదువుకుంటున్నారు, అమ్మఒడి పడుతుందండి. 3,000 అందుకున్నావా? అందుతుందండి. వెరీ గుడ్. మాకు స్థలం ఇచ్చారండి మీరు వచ్చిన తర్వాత. అవును. ఇప్పుడు ఇల్లు కట్టిస్తానన్నారు సార్, అక్టోబర్ లో చెప్పారు. ఇంతవరకు ఏం చెప్పలేదు. మళ్ళీ అంటే ఆ ఫస్ట్ ఫేజ్ అన్ని లేట్ అవుతున్నాయి ఇల్లు కడతాం. రేపు 29వ తారీఖున మీ అందరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం స్థలం. ఇప్పుడు మొన్న పట్టా ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అంటే ఏంటంటే నీకు సంపూర్ణ హక్కు, అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తున్నాం. అంటే నువ్వు రేపొద్దున మీ అబ్బాయికి రాసుకున్నా, లేదు నీకు ఏదన్నా బాగా రేటు వచ్చి అమ్ముకున్నా, ఆ సంపూర్ణ హక్కులు ఇప్పుడు ఎత్తైతే సొంత స్థలాన్ని ఎవరికైతే అమ్ముకుంటామో ఆ అమ్ముకునే హక్కు కూడా రేపు కల్పిస్తున్నాం. ఈ నెల చివరికి 30 కానీ 31 కానీ నుంచి కానీ సచివాలయంలో మీ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత ఒక రోజు పెట్టి మొత్తం రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నా. అవి కూడా చేయించుకోమ్మా. మళ్ళీ మీరే రావాలి సార్. థ్యాంక్ యూ అమ్మా. ఫ్లాట్లు కూడా బాగా కట్టారు సార్. మా ఇంకా పేరు రాలేదు సార్, సెకండ్ లిస్ట్ లో ఉన్నారు సార్. వస్తుంది నీకు ఇప్పుడు 5 లక్షలు. ఇది చాలా సంతోషం సార్. మేము అద్దెకి నెలకి 4,000 అద్దె కట్టుకుని బతుకుతున్నాం సార్. అలాంటిది మాకు కూడా సీఎం సార్ ఫ్లాట్ ఇచ్చారంటే చాలా సంతోషం ఉంది సార్. అవును, అందుకే మనందరం కాపాడాలి. మీ అందరూ కలిపి నన్ను కాపాడాలి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలి. నెక్స్ట్ సీఎం కూడా జగన్ సార్, ఎమ్మెల్యే కూడా మీరే ఉండాలి సార్. నెక్స్ట్ కూడా అట్లాగమ్మా. మేమైతే దేవుడికి అదే ప్రార్థన చేసుకుంటాం సార్. నెక్స్ట్ కూడా మీరే రావాలి మాకు ఎమ్మెల్యే గాని. థ్యాంక్ యూ అమ్మా. పేదలనేవి కులాల గురించి లేదు అసలు. వాళ్ళ స్టేజ్ ఏంది, వాళ్ళ స్తోమత ఏంది కూడా చూడకుండా అందరు బాగుండాలి, అందరికి మేలు చేస్తున్నారు సార్ సీఎం సార్. దాని అవును, థ్యాంక్ యూ. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మా. కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మీరే సార్. ఎన్నికలు అవ్వినా అవ్వకపోయినా ఇంకా ఫిక్స్ సార్, మీరే నెక్స్ట్ సీఎం ఎమ్మెల్యే. అది మాత్రం ఖచ్చితం సార్. ఈ నియోజకవర్గంలో ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని నా కాలేజీలో చదివిస్తారు. నా మీద నమ్మకంతో నా కాలేజీలో చదివితే ఉద్యోగం వస్తుందనో, పిల్లాడికి బాగా చదువు వస్తుందని. అటువంటి అన్నవరం శివకుమార్ శాసనసభ్యుడిగా ఉండి చేస్తే మంచి చేయాలి కానీ ఇంకోటి చేయలేడు కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడినే కదా. మా తాతల దగ్గర నుంచి, మా నాన్న దగ్గర నుంచి నేను, రేపొద్దున నా పిల్లలు అబద్ధం చెబుతీ, లేకపోతే ప్రజల్ని రాజకీయ ముసుగులో డ్రామాలు చేస్తే ఎలా?
అందుకే నేను క్లారిటీగా చదువుతాను, ఇదిగో మనం ఇది చేయగలుగుతాం, ఇదిగో ఇది కూడా చెయ్యాలి. అందుకే నేను చదువుతా ఉంటాను. ఇది నిజం కదా, ఎవరైనా ఆలోచించుకోమనండి. నేను శాసనసభ్యుడిగా ఒక్క గ్రూప్కి డబ్బులు ఆపమని కానీ, లేకపోతే ఇటు తెలుగుదేశం అని కానీ, లేకపోతే ఇటు జనసేన అని కానీ, లేకపోతే ఇటు కాంగ్రెస్ అని కానీ, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అని ఎక్కడ చూడాల. అరే ప్రభుత్వం డబ్బు వేస్తుంది, పాపం ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో పేదవాడికి డబ్బులు వేస్తున్నాడు, ఈ డబ్బుని మనం సాధ్యమైనంత వరకు మన నియోజకవర్గంలో ఎవరైతే అర్హత ఉన్నాడో ఆ కుటుంబాలకు అందిద్దాం, వాడు పాపం సంతోషంగా ఉంటాడు. వాడు ఏ పార్టీకి అయినా కానీ అరే మన ప్రభుత్వం వచ్చినాక మనకు మంచి జరిగింది అనే భావన వాడికి వస్తుంది. అక్కా చెల్లెలకి ఈ ఆసరా ద్వారా చెప్పిన మాటని, ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ప్రభుత్వం, చేసిన ప్రభుత్వం, చేసి మాట్లాడిన ప్రభుత్వం. ఇది వాస్తవం. ఉదాహరణకి ఏదన్నా ఒక పెద్ద రోగం, క్యాన్సర్ ఇంకోటో వస్తే ఆరోగ్యశ్రీలో వాడు హాస్పిటల్లో చేరితే, అయ్యా నీకు 10 లక్షలు ఎలిజిబుల్ ఉంది, 10 లక్షల వరకు ట్రీట్మెంట్ చేసాం, ఆ కతిమాది నువ్వు భరించాలి అనుకుంటే పాపం వాడు ఇంటికి వచ్చి స్థలంలో బంగారాన్నో కుదవ పెట్టాల్సిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకి తీసుకొచ్చాడు అంటే ఈరోజు వాడు ఆ కుదవ పెట్టే ఇది లేకుండా 25 లక్షల వరకు హాస్పిటల్స్లో ఈ తీవ్రమైన అనారోగ్యాన్ని నయం చేసుకోవటం కోసం 25 లక్షల రూపాయలు సామాన్యుడికి, పేదవాడికి, మధ్యతరగతి వాడికి తీసుకొచ్చేది. నిజంగా ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి మెడికల్ రీఎంబర్స్మెంట్ కింద ఎంత అమౌంట్ చూడండి, 25 లక్షలు ఎవరికి లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడికి ఎంత ఉందో చూడండి. కానీ ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి మాత్రం 25 లక్షల రూపాయలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో మధ్యతరగతి వాడి కోసం, ఆ మధ్యతరగతి పేదవాడు ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలని ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎలా సాధ్యమైనంత వరకు, మనకి చేతైనంత వరకు ప్రభుత్వం నుంచి మనకు వచ్చే ప్రతి దీన్ని మన నియోజకవర్గ ప్రజలకి బాగా అందించటం, బాగా చేయటం అనేదే మన ఎజెండా. అదే చేసాం. ఆ చేయబట్టే ప్రతి విషయంలో కూడా సక్సెస్. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెబుతాడు, పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ఇట్స్ ట్రూ. హలో నమస్తే. హలో హలో నమస్తే అన్న. వచ్చిందా సార్ గారు డీటెయిల్స్ పంపించారు. ఓకే, 4 రోజుల్లో వెరిఫికేషన్ కి వస్తారంట విఆర్ఓ గారు. ఓకే 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 అమ్మా. అదే ఇంతాక ఏదైతే సోదరుడు ఓటు జరిగాడో అట్టాగే ఇంకోటి ఇళ్ల స్థలం ఉంది ఈ మీటింగ్లో ఉంది. అమ్మ ఇంతాక నేను ఒక చెల్లి ఎవరో అడిగినట్టుంది, ఇళ్ల స్థలం అది. ఈ ప్రోగ్రాం లోపు చెబుతా అని చెప్పానమ్మా. కన్సర్న్ అధికారులు మీటింగ్లో ఉన్నారంట. నీకు సాయంత్రం లోపు కానీ రేపొద్దున కానీ మన ఆఫీస్ నుంచి నా పిఎస్ సునీల్ ఫోన్ చేసి చూస్తాడు. ఒకవేళ ఇంకేదన్నా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు నాకు కాల్ వచ్చినాయి కూడా ఇంకా ఇక్కడి నుంచి ఎక్కువ చేయటం కోసమని ప్రతి ఆదివారం డెఫినెట్గా 1 అవర్ ఈ కార్యక్రమం చేసేదానికి నిర్ణయించుకున్నాను. సో ఎవ్రీ సండే 11 నుంచి 12 వరకు ఎవరైతే మన నియోజకవర్గ ప్రజలతో సమస్యలు ఏదైనా ఉంటే మీరు ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తే ఈ 1 అవర్ కార్యక్రమాన్ని ఇంకొంచెం మీ సమస్యల్ని తీర్చే విధానానికి ఈ ప్లాట్ఫామ్ను కూడా వాడుకొని మీరు ఫోన్లో చెప్పిన సమస్యని మీరు ఎంత ప్రేమతో బాధ్యతతో చెబుతున్నారో మన ఎమ్మెల్యేకి చెప్పుకుందామని, ఏదన్నా జరిగిద్దేమో, న్యాయం జరిగిద్దేమో అని మీ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా మీ శాసనసభ్యుడు ఈ కార్యక్రమం ద్వారా కూడా కొన్ని సమస్యలను తీర్చేదానికి దీన్ని కూడా డెఫినెట్గా మీరు ఆ ప్రేమతో ఫోన్ చేసిన ప్రతి కాల్ని ఆ తర్వాత వారం రోజులు దాని వెనకమాల వర్క్ చేసి ఏది సాధ్యపడిద్దో ఆ పని కూడా చేసే విధంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా ఇంతమంది మీరు చూపించిన ఆ ప్రేమని, ప్రభుత్వం ద్వారా సంక్షేమం, నన్ను ముఖ్యమంత్రి గారిని, అక్కా చెల్లెళ్ళు మీ సంతోషాన్ని వ్యక్తపరిచినందుకు మరొకసారి కొత్తగా చెప్పుకుంటూ ఇక నుంచి ప్రతి ఆదివారం 1 అవర్ ఈ ప్రోగ్రాం ద్వారా మ్యాక్సిమం
మీతో కూడా కలిసేదానికి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మానవత స్వచ్ఛంద సంస్థ తెనాలి శాఖ సర్వసభ్య సమావేశంలో వివిధ రంగాలకు చెందిన 3 ప్రముఖులను సత్కరించారు. పేద మహిళా ఉపాధికని కుట్టు మిషన్కు ఆర్థిక సాయం అందజేశారు. మానవత సంస్థ అచిరకాలంలోనే ప్రజల మన్ననలను పొందడం ప్రోత్సాహకరంగా ఉందని రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ లైబ్రరీ హాలులో జరిగింది. తెనాలి శాఖ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి కొత్త సుబ్రహ్మణ్యం తన ప్రసంగంలో సంస్థ తరపున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ రకరకాల సేవలు వృత్తులతో సమాజంలో తమదైన ముద్ర వేసుకున్న ప్రముఖులను సత్కరించడం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ప్రవాస భారతీయుడు, సమాజ సేవకుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, ప్రముఖ శిల్పకారులు, అక్కల సోదరుల్లో ఒకరైన అక్కల రామకృష్ణ, సహజ కవి డాక్టర్ ఆయనాల మల్లేశ్వరరావును సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వై రోహిణి, కొత్త సుబ్రహ్మణ్యం, పరిమి శ్రీనివాస్ ఇచ్చిన 10,500 రూపాయలను పేద మహిళా ఉపాధి కోసమని కుట్టు మిషన్ కొనుగోలు నిమిత్తం అందజేశారు. డాక్టర్ రామచంద్రన్ తన ప్రసంగంలో జనవరిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కె కళ్యాణి, కార్యదర్శి తన్నీరు శ్రీనివాసబాబు, ఉపాధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్, కోశాధికారి వెంకట్, డాక్టర్ జి నాగేశ్వరరావు, మొవ్వా సత్యనారాయణ, పావులూరి శ్రీనివాసరావు, ఆలపాటి వెంకటరామయ్య, షేక్ అబ్దుల్ హకీం జాన్, జొన్నాదుల నరసింహారావు తదితరులు మాట్లాడారు. రామచంద్ర గారి అధ్యక్షతన చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మన వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారండి. అంటే ఆ సందర్భంగా ఈరోజు డాక్టర్ ఆర్ బాబు గారిని, మరి శిల్పి అక్క రామకృష్ణ గారిని, అట్లాగే డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా మనం సన్మానించుకోవటం చాలా తెనాలి చేసిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెనాలికి కళాకారులకి పుట్టిళ్ళు, అట్లాగే అనేక 3 రకాల రంగంలో నుంచి వచ్చి తెనాలికి మంచి పేరుతో పాటు బాబు గారు అక్కడ అమెరికాలో ఉండి కూడా మాతృదేశాన్ని మర్చిపోకుండా మాతృదేశాన్ని గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చేస్తున్న సేవలకు అభినందనీయం. ఇటువంటి వాళ్ళు మన తెనాలి ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అట్లాగే తెనాలిలో మానవతా సంస్థ ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని మా అధ్యక్షుడు రామచంద్ర గారు చాలా ప్రపోజ్ చేస్తున్నారు. అటుంటానికి మా అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు ఒక పేదవారికి ఒక అమ్మాయి సెల్ఫ్గా కుట్టు మిషను కుట్టుకుంటుంటే ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు మానవ సంస్థ రామచంద్ర గారు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఇంకా మంచి పనులు చేసి జనాలకి మానవత్వం అనేది ఏంటో మీకు తెలుసు బాగా, దాన్ని చెప్పక్కర్లేదు. దాన్ని దిగ్విజయకృతం చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మా మెంబర్స్ కూడా అందరూ చాలా అటెండ్ అయ్యి ప్రోగ్రాన్ని అద్భుతంగా నడిపిస్తున్నందుకు. ఘనంగా నన్నపనేని 44వ వర్ధంతి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వ్యవస్థాపకులు నన్నపనేని వెంకటరావు 44వ వర్ధంతిని కళాశాల వ్యవస్థాపక దినోత్సవమును ఆదివారం స్థానిక విఎస్ఆర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొని వెంకటరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి వెంకటరావు ఎంతగానో కృషి చేశారన్నారు. తెనాలి ప్రాంతంలో పెద్ద కళాశాలలు ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులను తయారు చేసిన ఘనత ఆయనకి దక్కుతుందని చెప్పారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల కమిటీ అధ్యక్షుడు మారుతు సీతారామయ్య, కరస్పాండెంట్ సుధాకర్, ఇంజనీరింగ్ కళాశాల సీఈఓ నన్నపనేని భాస్కర్, వైస్ ప్రిన్సిపల్ అజయ్, ముకుందరావు, కుదరవల్లి శ్రీను, సుగుణకుమారి, భాగ్యలక్ష్మి, నిరంజనారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాజకీయాల్లో అనేక విధాలుగా సేవ చేసినటువంటి వ్యక్తి. స్వాతంత్ర ఉద్యమం నుంచి ఏ విధంగా పోరాటం చేశాడని చెప్పాడు. బలహీన వర్గాల ఉన్నతి కోసం ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా బలహీన వర్గాల సదస్సు ఈ ప్రాంతంలో నన్నపనేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారంటే ఆయన యొక్క దార్శనికత ఎటువంటిదో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాకే బాబు భాస్కర్ గారు అడిగితే 1960లో ఈ కళాశాల నిర్మాణం జరిగిందని చెప్పాడు. అంటే దగ్గర 62-63 సంవత్సరాలు అవుతుంది, 63 ఏళ్ళు అయింది ఈ కళాశాల స్థాపించి.
విఎస్ఆర్ కాలేజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పేరున్నటువంటి కళాశాలలో ఒక 2-3 కళాశాలలు ఇది ఒకటి ఉంటుంది. ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో గుంటూరులో ఏసీ కాలేజ్ తర్వాత మేము తెనాల్లో ఆ రోజు విఎస్ఆర్ కాలేజ్ చెప్పుకునేవాళ్ళం మేము చదువుకునే రోజు. మరి ఈ రోజు కూడా ఆనవాయితీ పోకుండా ఇవాళ విద్య అనేది వ్యాపారమయమైపోయింది. ప్రతి ఒక్కళ్ళు వ్యాపారాత్మకంగా చూస్తున్నారు. కానీ వారి తండ్రి స్థాపించినటువంటి కళాశాలలో పేదవాడికి ఇదంతా ఎయిడెడ్ కాలేజీగా ఎక్కువ పేదవాళ్ళు ఇక్కడ చదివేది. మధ్యతరగతి పేద విద్యార్థులు ఇక్కడ చదువుని అభ్యసిస్తూ ఉంటారు. ఈ సేవని కంటిన్యూ చేయాలని ఒక మంచి ఆశయంతో సుధాకర్ గారు ఈ కళాశాలకి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత వారి కుమారుడు భాస్కర్ గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పడం అనేది అందరూ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. నల్లపల్లి వెంకటరావు గారి గురించి చెప్పారు. వెంకటరావు గారి గురించి అక్కడ రాజకుమారి గారు నేను మాట్లాడుకుంటా ఉన్నాం. వేమూరులో ఒకసారి పోటీ చేసి ఓటమి చెందాడు. తెనాల్లో 2 సార్లు ఓటమి చెందాడు. 3 సార్లు చైర్మన్గా పనిచేశాడు, మున్సిపల్ చైర్మన్గా. ఈ ఆంధ్ర ప్యాలెస్ ఇక్కడ ఇది మున్సిపల్ చైర్మన్ అంటే ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి. ఆయన ఈ తెనాల్లో అభివృద్ధి కానీ ఈ తెనాలికి ఒక స్వరూపం కానీ మొత్తం కూడా నల్లపల్లి వెంకటరావు గారు స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఆయన యొక్క ఏ విధంగా ఆయన ఈ పట్టణాన్ని తీర్చిదిద్దాడు అనే దానికి ప్రతి దానిలో కూడా ఆయన యొక్క స్ఫురణకు తీసుకొచ్చే అంశాలు కనపడతా ఉంటాయి. అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నన్నపనేని వెంకట్రావు గారు మనందరికీ దూరమైన 45 సంవత్సరాలైంది. ఈ 45 సంవత్సరాలు కూడా ఎంత తొందరగా గడిచినాయా లేకపోతే ఏంటి అసలు అనేది కూడా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి. ఆయన లేకుండా మనమంతా కూడా ఇదని ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, రాజకీయ నాయకులు అరుదైన నాయకుడు అయినా, చాలా నిజాయితీ గల నాయకుడు అయినా, చాలా మితభాష అయినా, తర్వాత కళాశాలలో విద్యాదానం చేశారు. మరి షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి రైతుల కోసం న్యాయం చేశారు. ఆయన పోయిన తర్వాత ఫ్యాక్టరీ ఏమైందో మీకు అందరికీ తెలుసు. ఏదేమైనా ఆయన ఒక పక్క రైతుల కోసం, ఒక పక్క ఎడ్యుకేషన్ డెవలప్ చేసి పేద బలహీన వర్గాలకు అందుబాటులోకి విద్యను తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. ఎంప్లాయీస్ కానీ అక్కడ చదువుతున్న పిల్లలు కానీ సామాన్యులు, అతి సామాన్యులు, ఈ పదం ఆయన దగ్గర నేర్చుకున్న పదం ఇది. అంతేకాకుండా మరి ఆ రోజున ఎన్నో కార్యక్రమాలు చేశారు. కళాశాలలో నాకు గుర్తున్నంత వరకు బీసీ సదస్సు కూడా నిర్వహించారు, అలాగే ఎస్సీ సదస్సు నిర్వహించారు, ముస్లిం మైనారిటీ సదస్సు నిర్వహించారు. తర్వాత అట్లానే ఎస్టీ ఎస్సీలకి ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఆ కళాశాలలో చాలా పెద్ద పెద్ద నాయకులంతా కూడా వచ్చి అక్కడ మీటింగ్లో మాట్లాడి సందేశాలు ఇచ్చేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. అన్నిటికన్నా మించి మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఈ రాష్ట్రం విడిపోకూడదని సమైక్య ఉద్యమం చేసినప్పుడు అనేక మంది తెలంగాణ రాయలసీమ నాయకులందరూ కూడా ఎంతోమంది వచ్చారు. ఇప్పటికి కురువృద్ధులుగా ఉండి కూడా ఎక్కడన్నా కనిపించినప్పుడు వాళ్ళు చెప్తారు, నన్నపనేని వెంకట్రావు గారు ఎంత సర్వీస్ చేశారు, ఏంటి, ఎట్లా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏంటి, కాలేజీ ఏంటి అని అడుగుతూ ఉంటారు. తెనాలి వాసులకి గర్వకారణంగా అనిపించేటువంటి సందర్భం. ఎందుకంటే ఆయనకి గతించి ఇన్ని సంవత్సరాలైనా మేము వెంకటరావు గారి వర్గం అది చెప్పుకునే విధంగా హృదయాల్లో నిలిచిపోయినటువంటి మహా వ్యక్తి ఆయన. ఆయన ముందు చూపుతో తెనాలను ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది. ఆ రోజు వేసినటువంటి, ఇప్పుడు అక్కయ్య గారు చెప్పినట్లుగా సత్యనారాయణ టాకీస్ నుండి ఐతనగర్ దాకా వేసిన రోడ్డు చెక్కు చెదరకుండా వేశారంటే ఆ రోజు ఆయన చేసినటువంటి పటిష్టమైనటువంటి కార్యక్రమాల నిదర్శనం. అంతేకాకుండా ఇక్కడ ఆ రోజుల్లో కాలేజీ స్థాపించి మేమందరం కూడా ఆ కాలేజీలోనే చదువుకున్నాం. ఆ రోజు నిజంగా ఫీజులు కూడా చాలా తక్కువ ఉండేవి. ఆ ఫీజు కన్సెషన్ అని 30 రూపాయలు, మాకు సంవత్సరానికి 30 రూపాయలతో అక్కడ విద్య ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అనేక మందికి ఉద్యోగావకాశం కల్పించడమే కాకుండా అనేక రంగాల్లో ఆయన మరి ఎంతో ముందు చూపుతో వ్యవహరించినటువంటి మహానుభావుడిగా ఆయన్ని మనం ఇవాళ గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం. బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రపై దిలీప్ రాజా దర్శకత్వంలో తీస్తున్న బాబూజీ సినిమా షూటింగ్ ను చూసేందుకు ఆయన మనుమడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ అన్షుల్ అవిజిత్ ప్రత్యేకంగా తెనాలి వచ్చారు. దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అవిరళ కృషి చేసిన రాజకీయ నేత
భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జీవిత కథ బాబూజీ పేరుతో వెండితెర సినిమాగా రానుండటం సంతోషంగా ఉందని ఆయన మనవడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ అన్షుల్ అవిజిత్ అన్నారు. తెనాలికి చెందిన సినీ దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రపై తీస్తున్న సినిమా షూటింగ్ను తిలకించేందుకు డాక్టర్ అన్షుల్ అవిజిత్ న్యూఢిల్లీ నుండి ప్రత్యేకంగా వచ్చారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపం ప్రాంగణంలో 2వ షెడ్యూల్లోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు ఆయన క్లాప్నిచ్చారు. జగజ్జీవన్ రామ్, లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ పాత్రధారులపై తీసిన సన్నివేశాలను ప్రత్యక్షంగా చూశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రామ్ పేదల కోసం ఎంతో పోరాటం చేస్తారని, అందుకే ప్రజల గుండెల్లో ఇంకా చిరస్థాయిగా ఉండిపోయారని చెప్పారు. తన మాతృమూర్తి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ను కూడా ఆదరించారని చెప్పారు. ప్రజల ప్రేమను ఇంతగా పొందగలిగిన పార్లమెంటేరియన్ జగజ్జీవన్ రామ్పై తీస్తున్న చిత్రం గొప్ప స్మారక చిత్రం కాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి ఇక్కడకు రావాలని ఆశిస్తున్నానని అన్నారు. చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ బాబూజీ సినిమా 2వ షెడ్యూల్ కొనసాగుతుందన్నారు. 100 ఏళ్ల క్రితం నుంచి తీయాల్సిన బయోపిక్ అయినందున సమయం పడుతుందన్నారు. ప్రత్యేకంగా షూటింగ్ కోసమని వచ్చిన అన్షుల్ అవిజిత్కు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్, ఆయన కుమార్తె మీరా కుమార్ గొప్ప పార్లమెంటేరియన్లుగా చెప్పారు. ఇద్దరు దేశవ్యాప్తంగా ప్రజలకు చిరపరిచితులని చెప్పారు. బాబూజీ సినిమా నిర్విఘ్నంగా పూర్తయి విజయవంతం కావాలని భావిస్తున్నట్టు చెప్పారు. జగజ్జీవన్ రామ్గా మిలిటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రిగా అమీర్ చౌదరి, గాంధీ పాత్రలో దేవిశెట్టి కృష్ణారావు నటించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, బాబు జగజ్జీవన్ రామ్ యూత్, ఎంఆర్పీఎస్ నాయకులు, న్యాయవాదులు మేకల సురేష్, ఆళ్లమూడి ప్రభాకర్, స్పెషల్ ఏపీపీ సుద్దపల్లి సుకుమార్, న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, ఉప్పులూరి శరత్బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి న్యాయ సలహాదారు గుంటూరు కృష్ణ, కొండముది రమేష్ బాబు పాల్గొన్నారు. I am delighted to be here. I am very happy to be here on the location of the shooting of my grandfather Babu Jagjeevan Ram's biopicture. I am waiting eagerly for its release, directed by the famous director Dilip Raja Garu. I thank Dilip Raja Garu for inviting me here to this location, and also members of the Babu Jagjeevan Ram committee in Tenali. It is a great pleasure to be here. Tenali was loved Babuji, and Babuji loved Tenali, and the love and affection I get from everyone here who is standing here, it's great. We went and garlanded the statue of my grandfather Babu Jagjeevan Ram. He got his strength and his commitment from the people of Tenali and Andhra Pradesh, and that love and affection for Babu Jagjeevan Ram, for my mother and for me continues. I am very happy to be here. Thank you very much for the warm welcome and your gracious hospitality. Thank you. క్రితం నుంచి స్టోరీ కాబట్టి దీనికి ఐఎమ్ టేకింగ్ మచ్ టైమ్ ఫర్ మేకింగ్ దిస్ బికాస్ వీ హ్యావ్ స్టార్టెడ్ సిన్స్ 100 years బ్యాక్. సో వీఆర్ టేకింగ్ లాంగ్ టైమ్, 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇక నెక్స్ట్ అన్షుల్ గారు కూడా వచ్చారు కాబట్టి నెక్స్ట్ షెడ్యూల్లో జగజ్జీవన్ రామ్ గారి భార్యకేసి ఆవిడ, అలాగే సుభాష్ చంద్రబోస్కి వేసే ఫిల్మ్ యాక్టర్ భగత్ సింగ్, ఇలాంటి ఆల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ఏంటి అనేది చెప్తాం. ఇది 2వ షెడ్యూల్లో భాగమే జరుగుతూ ఉంది. Who was for a long time as a parliamentarian. Not only him, his grandfather, his mother, Meera Kumar Garu, is also a parliamentarian and well educated. If I am not wrong, she is IFS, Indian Foreign Service, and also she is the Speaker of the Indian Parliament. First of all, I welcome him to our Tenali town and Andhra Pradesh. అన్షుల్ గారికి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. సారు మాతో పాటు బాబు జగజ్జీవన్ రామ్ గారి స్టాచ్యూలకి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా తెనాలి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా లైన్ 1 మాస్టర్లు కానీ, మమ్మల్ని ముందు నడిపిస్తున్న పెద్దలందరూ కానీ ఎంతో వెనకుండి మాకు మంచి సలహాలు ఇచ్చి నడిపించారు. భవిష్యత్తులో కూడా తెనాలి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ దళితుల ఐక్యత కోసం ఇదే విధంగా ముందు అనేక కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి ముందుండి
నడిపిస్తామని. నేడు విద్యార్థులు కేవలం చదువుకే పరిమితమై శారీరక శ్రమకు దూరం కావటం వల్ల చిన్న వయసులోనే పిల్లలు శారీరక సమస్యల బారిన పడుతున్నారని జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ అన్నారు. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జేఎంజే కళాశాల ఆవరణలో ఏరోబిక్స్ జుంబాపై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థినులు పాల్గొని ఏరోబిక్స్ జిమ్నాస్టిక్స్ చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ, శాసనసభ్యుని వ్యక్తిగత కార్యదర్శి సునీల్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిస్టర్ షైనీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ ఉచిత ఏరోబిక్స్, డాన్స్, కరాటే, జుంబా శిక్షణ పొందడం వల్ల ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నారు. విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఆసక్తి కలుగుతుందని వెల్లడించారు. ఎమ్మెల్యే పిఏ సునీల్ మాట్లాడుతూ ఇప్పటికే తెనాలి చెంచుపేటలోని ఏఎస్ఎన్ స్టేడియంలో ఉచితంగా ఏరోబిక్స్, జుంబా శిక్షణ తరగతులు అందిస్తున్నామని, ఇందులో భాగంగా ఆదివారం జేఎంజే కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఏరోబిక్స్ జుంబా కోచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెనాలి ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేంద్ర కుమార్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, తెనాలి ఇండోర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులు, కళాశాల వార్డెన్ విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ మీరు చూసారంటే ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూప్ 17 to 20 years ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు. సో ఇది ఓన్లీ లేడీస్ కాలేజ్. ఇది మీరు చూసారంటే లేడీస్ కాలేజ్. ఈ లేడీస్ ఆల్మోస్ట్ ఒక 1000 మంది కలిగిన కాలేజ్, ఒక 1000 మంది ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 68 years నుంచి ఈ కాలేజ్ రన్ చేస్తున్నారు. 68 ఇక్కడ మీరు చూసారంటే కాలేజ్ టైం వచ్చారు చూసారంటే పిన్ డ్రాప్ స్టైలెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ జేజీఎస్ ఇన్స్టిట్యూషన్ మీరు చూసారంటే డిసిప్లైన్ ప్లస్ అదర్ కోకల్చర్ యాక్టివిటీస్, ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా అన్ని యాక్టివిటీస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఈ సండే టైం ఇంత ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్లో ఇది చేయడానికి ఈ నూతన ఆడిటోరియం మీరు చూసారంటే ఈ నూతన ఆడిటోరియంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చాలా మా స్టూడెంట్స్ దాదాపు 500 స్టూడెంట్స్ ఆర్ హియర్ ఇన్ ద జిమ్నేషియం. చాలా చక్కగా వాళ్ళ ఆ టీమ్తో పాటు మంచి ఎక్సర్సైజ్ అనే రిలాక్సేషన్ ఉంది. వీఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. We hope that future also like this program they will conduct and make our students to be happy. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి జేఎంజే కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు డ్యాన్స్, ఏరోబిక్స్, జుంబాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. కేవలం చదువుతోనే లైఫ్ని అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళకి మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంత ఎక్సర్సైజ్ అవసరం. ఆ ఎక్సర్సైజ్ అనేది జిమ్ చేయటం ద్వారా కాకుండా వాళ్ళలో మానసికంగా హ్యాపీనెస్, వాళ్ళటువంటి ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయటం అనేది ఎలానో వాళ్ళ అవగాహన కల్పించాము. ప్రతి ఒక్కళ్ళు రోజు ఇట్లా కనుక చేస్తే ఈ నెల 29వ తేదీన వడ్లమూడి గ్రామంలో జరగనున్న తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడీపీ నాయకులు కోరారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపైన హరిప్రసాద్, టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్ తదితరులు మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా కార్యక్రమాన్ని 29వ తేదీ పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడి గ్రామంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని తెనాలి గడ్డ ఆలపాటి అడ్డా అని నిరూపించాలన్నారు. టీడీపీ శ్రేణులు తమ వాహనాలతో మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకోవాలని, అప్పటి నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త తమ బాధ్యతగా ఈ ర్యాలీలో పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొననున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఆలపాటి సత్తాను చూపించాలని కోరారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం విజయవంతం సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొహమ్మద్ కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. వడ్లమూడి గ్రామంలో మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రా కదిలిరా, తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 25 పార్లమెంటు సెక్షన్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా రేపు వడ్లమూడి దగ్గర జరగబోయే ఈ కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గం నుంచి
వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి రావాల్సిన ఆవశ్యకత గురించి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బాధ్యతగా స్వీకరించి మీ వెసులుబాటును బట్టి 2 వీలర్స్ కానీ, ఆటోలు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ ఏది అందుబాటులో ఉంటే దానిలో తరలి రావాల్సిందిగా ఈ పిలిపివ్వడం జరుగుతూ ఉంది. వాసవి కుటుంబ సురక్ష పథక చెక్కుల పంపిణీ స్థానిక వాసవి క్లబ్ కార్యాలయంలో ఆదివారం వాసవి క్లబ్ కింగ్స్ ఆధ్వర్యంలో వాసవి కుటుంబ సురక్ష పథక చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డెత్ క్లైమ్ నామినీదారులకు 5 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో 100 చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ కొత్త శ్రీనివాస్, కార్యదర్శి అనిల్ కుమార్, కోశాధికారి సత్యనారాయణ, నాగమురళీధర్రావు, సుమన్, రామ్మోహన్ రావు, సుబ్బారావు, కోళ్లపూడి కళ్యాణి, జయంత్ కుమార్, సుధీర్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వికేఎస్పీ మెంబర్స్కి మనకి జిల్లాలో ఉన్న క్లబ్ సభ్యులందరికీ మెంబర్స్ అందరూ కూడా దివంగతమైనటువంటి వారికి ఈరోజు నన్ను ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 100 మంది లబ్ధిదారులకి ఈరోజు చెక్కులు ఇస్తున్నాము. వీరికి గతంలో కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. గతంలో వీరికి మొత్తం 100 మంది మెంబర్స్కి గతంలో దాదాపు 3 కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది. ఈరోజు 40 లక్షల రూపాయలు దాదాపు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది 100 మందికి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క అత్యద్భుతమైన పథకం. ఈ పథకంలో మరి వాసవి ఒక చనిపోయిన కుటుంబానికి ఏదో ఆసరాగా ఉండేందుకు ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో 2013లో ఏర్పాటు చేశారు. మా వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి తరపున దాదాపుగా ఈరోజు 44 చెక్కులు, రెండవ చెక్కులు, మూడోసారి కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా దాదాపుగా 44 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలోనే మరి 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేశారు చనిపోయిన వారికి. దాంట్లో దాదాపు సగం 1.5 కోట్ల రూపాయల చెక్కులు మా వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి తరపునే ఇవ్వడం జరిగింది. దాదాపు 60 మందికి క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 39,70,00,000 రూపాయలు పంచడం జరిగింది. అది ఎవరికి? వాసవి క్లబ్ సభ్యులకి. ఏ సంస్థలో కూడా సభ్యుల దగ్గర ఇంకో సంస్థని దూషించట్లేదు. సంస్థ ఆ సభ్యుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమే తప్ప మళ్ళీ ఏం బెనిఫిట్స్ ఇస్తుంది నాకు తెలియదు. కానీ వాసవి క్లబ్ అలాగా ఉన్నాయి. వాసవి క్లబ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని గ్రామ వార్డు స్థాయిలో టీడీపీ నాయకులతో కలిసి ఓటర్ జాబితా పరిశీలనకు వెళ్లనున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ పార్టీకి సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్ల తుది జాబితా వచ్చినందున టీడీపీ నాయకులతో కలిసి గ్రామ వార్డుల వారీగా పర్యటనకు వెళ్లనున్నట్లు చెప్పారు. వడ్లమూడిలో జరగనున్న నారా చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలతో సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో మా సీనియర్ పార్టీ నాయకులు, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలతోటి చక్కటి సమావేశం ఆత్మీయంగా ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో మేము చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, అదేవిధంగా ఓటర్ లిస్ట్ సిద్ధమైంది కాబట్టి ఒక బాధ్యతతోటి ప్రతి వార్డులోనూ, గ్రామాల్లో కూడా సంయుక్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమం చేసి మరొకసారి ఈ ఓటర్ లిస్ట్ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మా పైన ఉంది కాబట్టి దాన్ని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి పర్యటన పొన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంగా తెనాలి మండలంలో ఉన్న మా నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరూ కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఈ సందర్భంగా కోరాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి ప్రజలకు అంకితమై ఈ ప్రాంతానికి, తెనాలి నియోజకవర్గానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కార్యక్రమాలు, పేదరిక నిర్మూలన కోసం పేదవాడిని కాపాడుకునే విధంగా ఒక చిత్తశుద్ధితోటి విలువలతో కూడిన రాజకీయాలు మనందరం చేయాలనేది ఈరోజు మా సమావేశంలో ప్రధానమైన చర్చ. తెనాలిలోని ప్రముఖ పిల్లల వైద్య ఆసుపత్రి అయిన న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా వెల్లటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పిల్లల ఉచిత వైద్య శిబిరం ఆదివారం జరిగింది. ఈ వైద్య శిబిరంలో అనేక మంది పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి
జడ్పీటీసీ బాలాజీ గారు, శ్రీమతి ఉదయభాస్కర్ గారు, ఎంపీపీ శ్రీమతి లలిత మల్లేశ్వరరావు గారు అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పిల్లల ఉచిత వైద్య శిబిరంలో వెల్లటూరు నుండే కాక పరిసర ప్రాంత గ్రామాల్లోని ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజశేఖర్ కుప్ప, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ గారపాటిలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. వాక దిలీప్ కుమార్ గారు, చెన్ను సాంబశివరావు గారు, అలాగే హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తిరుమలలో జరిగే హరినామ సంకీర్తనకు తెనాలి నుండి 60 మంది వెళ్లనున్నట్లు అన్నమాచార్య సేవా బృందం కన్వీనర్ కె శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుమల వెళ్లనున్న బృందాలకు తగు సూచనలు చేశారు. తిరుమలలో బృందాలు నిర్వహించవలసిన యూనిఫారం, సంకీర్తన చేసే పద్ధతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యనారాయణ భజన మండలి వారు, శ్రీ సాయిలం సంగీత లహరి అండ్ కోలాట భజన మండలి వారు, శ్రీ అన్నమయ్య భజన మండలి వారు మరియు శ్రీ వాసవి భజన మండలి వారు పాల్గొన్నారు. 4 భజన మండలి వారు మొత్తం 60 మంది సభ్యులు తిరుమల హరినామ సంకీర్తనకు ఈ సంవత్సరం సెలెక్ట్ అయ్యి ఫిబ్రవరి నెలలో వెళుతున్న కారణంగా శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు వీరందరికీ తేనెటి విందు ఏర్పాటు చేశారు. అలాగే 8 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లల చేత తిరుమలలో గోవిందనామ సంకీర్తన యజ్ఞం చేయించదలచి ఈరోజు పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభించారు. తిరుమల ఆస్థాన మండపంలో 100 మంది పిల్లలచే వేసవి సెలవుల్లో అనగా మే నెలలో గోవిందనామ సంకీర్తన చేయించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గల ప్రజలు మీ పిల్లలను తిరుమల ఆస్థాన మండపంలో జరుగు గోవిందనామ సంకీర్తన యజ్ఞానికి పంపవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన చిన్నారులు తమ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీద మీ సెల్ నెంబర్ వేసి ఇచ్చి పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. వివరాలకు 9246440685 సెల్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో భజన మండలి టీం లీడర్స్ కొండపి వసుంధర, వజ్జల లక్ష్మీ సునీత, కారంపూడి రమాదేవి, విప్పల వెంకట శిరీష మరియు బృంద సభ్యులు అందే బాలచంద్రమౌళి, లక్కరాజు, లక్ష్మణరావు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు 2024 కాను హరినామ సంకీర్తనకు సెలెక్ట్ చేశారు. అందులో ఏ గ్రామానికి జిల్లాకు వచ్చేసరికి 10 మంది అటు సెలెక్ట్ చేశారు. కానీ మన తెనాలి పట్టణంలో ఒకేసారి 4 బృందాలని ఈ ఫిబ్రవరి నెలలో సెలెక్ట్ చేశారు వెళ్ళేట్లుగా. అలాగే మా మే నెలలో ఒక 3 బృందాలు సెలెక్ట్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మన తెనాలి కళాకాలాచి అనే పేరు, అందుకని చెప్పి సెలెక్ట్ చేశారు. రేపు ఫిబ్రవరి నెలలో ఈ 4 బృందాలు తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన చేయడానికి వెళ్తున్నాయి. దాంతోపాటు వాళ్ళు ప్రతి వాళ్ళు అక్కడ వెళ్ళిన 15 ఒక్కొక్క బృందానికి 15 మంది ఉంటారు. వీళ్ళకి వసతి ప్లస్ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు తెనాలి పుర ప్రజలు కానీ, పక్కనున్న వారు కానీ, పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ ప్రతి వారం భజనా సంఘాలుగా ఏర్పడి ఈ తిరుమలలో స్వామివారిని 1 అవర్లో 1 గంటలో దర్శనం చేసుకోవచ్చు. మీకు ప్రత్యేక దర్శనం అంటే అలా దర్శనం ఏర్పాటు చేస్తారు. మీరు కూడా భజనలో కార్యక్రమాల్లో పాల్గొని 1 గంటలో స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ మీరు ఎలాంటి టికెట్ ఉండదు, వాళ్ళు వెళ్ళంగానే మీకు భజన కార్యక్రమం. నవవేద భక్తుల్లో శ్రవణము కీర్తనము 2 కూడా చాలా ముఖ్యమైనవి. కీర్తన చేయలేని వారు కనీసం శ్రవణం చేయాలి, శ్రవణం చేసేవారు కీర్తన చేయాలి. ఇక్కడ ఈ భజన కార్యక్రమాల్లో కీర్తన శ్రవణం 2 కూడా సమ్మిళితమై ఉంటాయి. ఈ విధంగా శ్రవణ కీర్తనాల ద్వారా భజన కార్యక్రమాల్లో పాల్గొని కలవు స్మరణాన్ముక్తి, కలియుగంలో ఒక్కసారి స్మరిస్తేనే చాలు ముక్తి లభిస్తుందని చెప్పి శాస్త్రోక్తి. అటువంటిది అఖండంగా శ్రవణ కీర్తనాలు చేసి చిన్నారి బాలురు దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహించడానికి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అధిదైవం ఉంటుంది. ఈ యుగానికి అధిదైవం శ్రీ వెంకటేశ్వరుడు కనుక. దుగ్గిరాల శుభం మాయేశ్వర శీతల గిడ్డంగిలో సంభవించిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన పసుపు రైతుల్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. దుగ్గిరాల శుభం మాయేశ్వర కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంతో నష్టపోయిన రైతులతో ఆదివారం దుగ్గిరాల రైలుపేటలో టర్మరిక్ అసోసియేషన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత దుగ్గిరాల రైలుపేట సెంటర్లో రైతు సంఘాల నాయకులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు.
అగ్ని ప్రమాదంతో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు, రైతులు నినాదాలు చేశారు. శుభం మహేశ్వర శీతల గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారుగా 90,000 క్వింటాల పసుపు కాలిపోయిందని, రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారని, ప్రకృతి విపత్తుల నిధి నుంచి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రస్తుత మార్కెట్ ధరకు అనుగుణంగా పసుపు రైతులకు ప్రమాద బీమా కింద నష్టపరిహారాన్ని అందించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి కృష్ణయ్య, జొన్న శివశంకర్, వేముల వెంకట రామయ్య, ములక శివసాంబిరెడ్డి, కాజా వెంకటేశ్వరరావు, బైరగాని శ్రీనివాసరావు, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన దుగ్గిరాల గోడౌన్లో నిల్వ ఉన్నటువంటి పసుపు నిల్వలన్నీ కూడా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి లోనయ్యాయి. దీనివల్ల సుమారుగా 90,000 టన్నులు, 90,000 క్వింటాళ్ళ పసుపు నిల్వలు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. ఈ ప్రమాదం కారణంగా ప్రధానంగా నష్టపోతున్నది రైతాంగం నష్టపోతున్నారు. ఎవరైతే పసుపు రైతులు ఎంతో కొంత ధర వస్తాయని చెప్పేసి ఆశపడి నిల్వ చేసుకున్నారో ఈ రైతులు పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిధులు కేటాయించిందో ఆ నిధుల నుండి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆరుగాలం కష్టపడి అనేక రకాల ఇబ్బందులు పడి పెట్టుబడి పెట్టి పంటలు పండించి ఏదైనా మంచి ధర వస్తుందేమని చెప్పేసి ఆశతోటి గోడౌన్లో నిలవబెడితే ఈ రకమైన ప్రమాదంలో ఈరోజు పూర్తిగా నష్టపోయిన పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈరోజు మార్కెట్ ధర ఏదైతే ఉందో ఆ ధరకు అనుగుణంగా ప్రమాద బీమా కింద నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఏ బస్తాకి, ఏ చేరికి, ఏ వర్షానికి, ఏ కరువుకి పైసా ఇచ్చింది లేదు. ఇప్పుడైనా ఇలాంటి విపత్తు జరిగినప్పుడైనా సరే ఆ నిధి నుంచి డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. దాని నుంచి రైతుకి ఇప్పుడున్న రేటు ప్రకారం అందరికీ చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది మెయిన్ పాయింట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన, ఎమ్మెల్యే శివకుమార్. దార్శనికుడు బాబు జగజ్జీవన్ రావును యువత ఆదర్శంగా తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జగజ్జీవన్ రావు మనవడు డాక్టర్ అన్షుల్ అభిజిత్. ఇవి ఇవాళ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.